నెంబర్ 1 లీడర్. జెన్యున్ అయిన లీడర్ ఎవడంటే జగనే. ఈ కాలంలో జగన్ చాలా మంది సీరియస్ అవుతున్నాడు. ఎందుకు సీరియస్ అవుతున్నాడు అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే జగన్ ఎలా వాడితే అలా విధానంగా విమర్శిస్తున్నారు. నేనేం చెప్తానంటే జగన్ జోలికి ఎవరు వెళ్ళకండి. వెళ్ళినారంటే ఈయన సినిమా ఒక లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఈయన పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే ఈయన జగన్ని అనవసరంగా విమర్శించకండి. మీ స్థాయి ఎంత కాదు. కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలుగా చెప్పేది ఊరి అనవసరంగా జగన్ని నోటుకు వచ్చినట్లు మాట్లాడుతుంటారు. కానీ కాలితనలు తింటారు. ఓసాట దెబ్బలు తింటారు. అనడము తినడం ఎందుకు చెప్పు మీకు. ఇప్పుడు నారాయణ రెడ్డి విషయంలో కూడా కర్నూలు విషయంలో చెరుకుపల్లి నారాయణ రెడ్డి ఆయన విషయంలో 11 మంది జైలుకి పడినారు. బీసీలకు ఎస్సీలకు వాళ్ళకే. కానీ నేనేం చెప్తానంటే నాయకుడు అనేవాడు పార్లమెంట్ అసెంబ్లీకి పోయినాడు. సంపించిన వాళ్ళు జైలుకి పోయినారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్పేది సీరియస్గా ఉంటుంది. 2029 తర్వాత ప్రతి ఒక్కరికి సినిమా పడుతుంది. ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? వీడియో పెట్టి కొట్టిస్తున్నారు. వీడియోలు పెట్టి ప్రతి ఒక్కరిని కొట్టిస్తున్నారు. కాలు చెదిరేలాగా కొట్టిస్తా అంటారు. ఇట్లా నేనేం చెప్తానంటే రేపొద్దున కూడా జగన్ కూడా సేమ్ వీడియో ఇలాగే పెడతాడు. వీడియో పెట్టమంటాడు. మేము పోలీసు వాళ్ళు చెప్తారు మేము ఫార్మాలిటీ చేసినాంలే అంటే అనుకో జగన్ ఒప్పుకోడు. వీడియో స్క్రిప్టింగ్ చూపిల్లా. ఆ రోజు ఎలా ఉంటుందంటే సినిమా ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. నేనేం చెప్తానంటే టీడీపీ కార్యకర్తలు మీకు మంచి మెజారిటీ ఇచ్చారు. ప్రజాసేవ చేయరు. కానీ మీరు ఈ సంవత్సరం నుండి పొడిచింది ఏంది లేదు. సంవత్సరమా గవర్నమెంట్ వచ్చి ఏం పొడిచారు చెప్పు. మే వచ్చా మేలో అమ్మఒడిస్తానన్నా మేవా జూన్ వస్తుంది. ఏందుంది జూన్ కూడా దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ జూన్ పోతుంది, జూలై వస్తుంది, ఆగస్టు వస్తుంది. మీకు ఈ 5 సంవత్సరాలు టైంపాస్ పోగొట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారు. జగన్ విమర్శించడమే సరిపోతుంది. జీవితం అంతా జగన్ విమర్శించడమేనా? మీ గవర్నమెంట్ ఇచ్చారు, మంచి మెజారిటీ ఇచ్చారు. మీరేం చేయాలా? ఈ సూపర్ 6 అనేది అమలు చేయాలా? వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. వాలంటీర్లు యూస్ మన అంటే బాగలేదు అంటారు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ కొంచెం నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. కానీ ప్రతి ఒక్క విషయంలోకి ఏలు పెడతాడు. మనం తెలిస్తే దాని గురించి సబ్జెక్ట్ గురించి మాట్లాడాలా. వాలంటీర్లు 1000 మందిని ఆడవాళ్ళని డేటా తీసుకెళ్ళి ఎత్తపోయినారు అని ఇంతవరకు కూడా ఒక అడుగులు లేదు. ఒక మహిళకు కాలు ఏదో బాగలేకపోతే కర్నూలులో ఆ విషయంలో అప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో రోజు వాతాండి. ఇప్పుడైతే ఆ మహిళకు గవర్నమెంట్ జాబ్లే ఏమీలే ఏదీలే. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే చెడగొట్టే ఫస్ట్ ఉంటాడు ప్రతి ఓదానికి 10 ఓరికి. ఎందుకంటే చెడగొడితే తనకు ఆనందం. అంటే బతికే వాళ్ళు చూస్తే చెడగొట్టాలని చూస్తారు కదా, ఆ టైప్ పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాడైతే దానికి ఏమన్నా పవర్ ఉంటుందని చెప్పు. ప్రోటోకాల్ కూడా ఉండదు దానికి. డిప్యూటీ సీఎం జగన్ దగ్గర 5 మందికి ఇచ్చింది. ఏమాయా 5 మంది లాస్ట్లో మాజీ మినిస్టర్లు కూడా ఎవరు చెప్పారు. డిప్యూటీ సీఎం పదవి అది పెద్దదేం కాదు. మళ్ళీ ఇంకోటి చెప్తాడు, చంద్రబాబు నాయుడు బతికున్నంత వరకు చంద్రబాబు నాయుడు సీఎం, నాకు సీఎం పదవి వద్దు అంటాడు. ఇంకా ఏంటికి పార్టీ పెట్టినాడు, ఏంటికి ప్రశ్నిస్తాడు. ఒకసారి సనాతన ధర్మం అంటాడు, నాకు వస్తా సనాతన ధర్మం అంటాడు. ఓదిత్య నాది అంటాడు. ఒకసారి ముస్లింస్ పలుకుతాడు, ఒకసారి క్రిస్టియన్స్ పలుకుతాడు, హిందువుల్ని. ఎన్ని అతని నోటికి ఏది వస్తే నాకు వస్తుంది. ఆయన్ని ఎట్లా చేయాలో అర్థం కాదు. ఆయనకి తోడు చంద్రబాబు నాయుడికి రాజకీయం తెలుసు, అందుకు సైలెంట్గా ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో చెప్తాడు. పవన్ కళ్యాణ్ ఇరికిపోతే అప్పుడు ఇరికిస్తే బెయిల్ కూడా రాదు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఇక తెలియనివాడికి పిలిపెత్తనం కడితే ఏమవుతుంది, సర్వం నాశనం అయిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే సబ్జెక్టు గురించి తెలిసి మాట్లాడితే పర్వాలే. లేదనుకో అక్కడ కమ్మలు ఉండేది తెలుసుకోవాలనే ఇరికిచ్చిననుకో ఇంకెప్పుడు రాని కూడా రాలేదు జీవితంలో. ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు పట్టుకొని కుతికి కోస్తారు. ఆడుండే చంద్రబాబు నాయుడుస్ మహా డేంజరు. ఇతన్ని ఆడ ఇరికిల్లో ఆడు ఇరికిస్తారు. ఇంకా జీవితంలో కూడా బెయిల్ రాదు. నేనేం చెప్తానంటే సంవత్సరమా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గవర్నమెంట్ ఏంటి మీరు ఏం చెప్పాలా ప్రజలకు మేము చేస్తాము. 6 గ్యారంటీలు ఇంతవరకు కూడా ఒక గ్యారంటీ లేకపోతారు. మేము గ్యాస్ ఇచ్చినాము, మొన్న ఏదో ఒక యాప్ వేసినారు 104, 105 అవి పథకాలు ఇస్తున్నామని. అంబులెన్స్లు పెట్టుకున్నారంట. ఆరోగ్యశ్రీ లేదు. నేను ఆరోగ్యశ్రీ లేదు తెలుసా, ఏ హాస్పిటల్ పోయినా కూడా చేయలేదు. కాదు నేను డబ్బులు కట్టి సొంతంగా కాలంటే నా దగ్గర బిల్లులు ఉంటాయి. ఆరోగ్యశ్రీ అనేది లేదు, ఎత్తిపోయింది. దగ్గర 78,000 కట్టి ఆపరేషన్ చేయించుకుంటా. హాస్పిటల్లో పోతే మాకు బిల్లు రాలేదన్నా ఇప్పుడున్న గవర్నమెంట్ అంటున్నారు. ఇంకా ఉన్నీళ్ళని నేను ప్రైవేట్గానే చేయించుకుంటా. కానీ మీరు చేసేదంతా ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏ పిల్లోనికి కూడా ఇలే. ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే
ఇస్తాము అంటారు. అమ్మఒడి వాయ్, వాలంటీర్లు వాయ్, 3 గ్యాసులు వాయ్, వీళ్ళకి మహిళలకు చెప్పారు కదా 10,100 అది వాయ్, నిరుద్యోగ బుద్ధి వాయ్, 20,000 జాబమేళాలు అది వాయ్. కానీ చంద్రబాబు నాయుడు 2-3 డైలాగులు నాకు బాగుంది, మంచుకు వస్తాయి ఎలక్షన్ ముందు. సంపద నేను సృష్టిస్తా, మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు. మీకు ఎంత కావాడితే అంత ఇస్తా అన్నాడు. మళ్ళా సీఎం అయితేనే చూస్తా అంటే సూపర్ 6 భయం అవుతుంది. అది ఎట్లా కొనసాగిలో తెలియదు. ఎయిర్ఫేల్కి డబ్బులు లేదు నా దగ్గర. ఆయన ఏం చేస్తున్నాడు, అమరావతిలో 5,000 ఎకరాల్లో 5 ఎకరాల్లో ఇల్లు కట్టిస్తున్నాడు రాజభోగంగా. ఎందుకంటే కన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాకీ ఎంత చేసినాడు తెలుసా మన రాష్ట్రానికి? 2 లక్షల కోట్లు అప్పు. 2 లక్షల కోట్లు అప్పు చేసినాడు. ఇండియాలోనే పెద్ద ధనవంతుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడే. కానీ అతను అన్ని విధాలా అతను ఆస్తులు పెంచుకుంటున్నాడు. కానీ జగన్ ఇస్తాడు, ప్రతి ఒక్కరు విమర్శిస్తాను. జగన్ ఫ్రీగా ఇస్తాడు అది ఇది అని, ఆ బటన్లో తిప్పుతాడు. చంద్రబాబు నాయుడు బటన్ నొక్కపోతే వాళ్ళే మన అకౌంట్ లేకన్నా వేయచ్చు కదా ఏదో ఒకటి. రైతులకి 20,000 ఇస్తారనే, రైతులైతే ఎగసగలు చేస్తాను. 12,000 ఇస్తానే 12,000 అది ఇది అంటా అని. చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తున్నాడు, ఏమీ లే. ఇంకోటి ఈ కొద్ది కాలంలో పవన్ కళ్యాణ్ తప్పుల మీద తప్పులు, అనవసరంగా బియ్యంలో బియ్యము ఎక్స్పోర్ట్ లేకుండా నిలిపేశారు. చంద్రబాబు నాయుడు సీల్ చేసే షిప్ బియ్యం ఏం రేట్లు, ఊర్లో 3,000-4,000 దొరుకుతున్నాయి. సినా సెట్లు అయితే అడ్డగోలుగా తెచ్చిపోతున్నాయి. జగన్ సొమ్ము తిన్నోళ్ళంతా సర్వనాశనం అయిపోతున్నారు ఈ గవర్నమెంట్లో. ఎవరు తిన్నారో వాళ్ళు. కానీ బ్యాడ్ టైం ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే కన్నా అన్నం పెట్టేవానికి సున్నం పెట్టే రకం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా అర్థమైపోయింది. జగను ఇంత కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇంత సేవా కార్యక్రమాలు ఈయనవి మా బీసీ మా ఎస్టీ అంటే, బీసీలు ఎక్కడ పోయినాడో తెలియదు, ఎస్సీలు ఎక్కడ పోయినా లేదు, ఎస్టీలు ఎక్కడ పోయినాడో నాకు తెలియదు, అర్థం కాదు. సొమ్ము తిన్నోడు కోటేసినా కానీ ఇంట్లో జగన్ ఈరోజు సీఎం అవు. కానీ ఈరోజు జగన్ సీఎం అయింటే ఎంపీలు పక్కన తక్కువ ఉండే కేంద్రంలో జగన్ పైన కింద ఉచ్చబోపించి తెలుసు డబ్బులు, ప్రత్యేక హోదా వచ్చు, అన్నీ వచ్చు. కానీ ప్రతి ఒక్కరికి బాగా తెలిసొస్తుంది. తెలిసొస్తే ఏం చేస్తుంది చెప్పు, 5 ఏళ్ళు ఓర్చుకోవాలా. ఇప్పుడు చేయి జారిపోతుంది, చేయి జారిపోయి ఏమవుతుంది, గ్లాసు పగిలిపోతుంది. మళ్ళీ కొనుక్కోవాలంటే టైం పడుతుంది. ఎన్నాళ్ళు పడుతుంది తెలుసా, అన్ని రోజులు టైం పడుతుంది. నేనేం చెప్తున్నానంటే కన్నా అవకాశం వచ్చేది ఒక బారే, దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే సర్వం నాశనం అయిపోతాం. ఆంధ్రప్రదేశ్కి దరిద్రం ఎట్లా కాబట్టి అట్లా పట్టుకుంది. జగన్ రూపంగా అదృష్టం వస్తే అదృష్టం మొత్తము చంద్రబాబు నాయుడు రూపంగా దరిద్రం వచ్చేసింది. నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే, ఈసారి ఎలక్షన్ వస్తే జగన్ని గెలిపించుకోండి. లేదు మేము చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాం, పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం, బీజేపీని గెలిపించుకుంటాం అనుకో, రాష్ట్రంలో తాయేకి నీళ్ళు దొరకవు, తినడానికి అన్నం ఉండదు. సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే కన్నా జగన్ కెపాసిటీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరినైనా ఎదిరించి భయపడిచ్చేగల కెపాసిటీ 2 ఉన్నాయి జగన్ దగ్గర. ఇప్పుడు ఏ లీడర్ బెస్ట్ లీడర్ ఎవరంటే జగన్ అంటారు, వేస్ట్ లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటారు. మాట మీద నిలబడే లీడర్ ఎవరంటే జగన్, మాట తప్పే లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఏ విషయంలో అయినా చూసుకో, జగన్కి స్టార్ట్ ఎవరు రాలేరు ఆంధ్రప్రదేశ్లోనే, ఇండియాలోనే నెంబర్ 1 లీడరు. జెన్యూన్ అయిన లీడర్ ఎవడంటే జగనే.